ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః. హృది అంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము భాగవతంలో కృష్ణ భగవానుని యొక్క వివరణ, పూర్తిగా లీలలు, వాటి గురించి 10వ స్కందంలో తెలియజేయబడుతున్నది. ఆ స్కందంలో నుండి మనము వివరణగా తెలుసుకుంటున్నాము. ఈరోజు మనము భ్రమర గీత అంటే ఉద్ధవుడు బృందావనానికి వచ్చిన తర్వాత అక్కడ గోపికలందరూ కూడా తెలియజేసే విధానమే ఈ భ్రమర గీత అంటారు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఉద్ధవుడు కృష్ణ భగవానుడు తెలియచేసేసరికి చాలా రోజులైంది. మధురకు వచ్చేసిన తర్వాత బలరామకృష్ణులు దానికోసము ఉద్ధవునికి తన సందేశాన్ని తెలియచేసి వెళ్ళి బృందావనాన్ని చూసిరా అని చెప్పడం జరిగింది. ఉద్ధవుడు అదే విధంగా బయలుదేరి సంధ్యా సమయానికి చేరుకున్నారు. నంద మహారాజు ఆయనకు స్వాగతం పలికి అన్ని క్షేమాలన్నీ తెలుసుకున్నారు. తరువాత గోపికలు అనుకున్నారు, మొదట అక్రూరుడే వచ్చారేమో అనుకొని చూసినప్పుడు ఉద్ధవుడు ఉన్నారు. ఈయన ఉద్ధవుడు ఎలాగుంటారు? కృష్ణ భగవానుడు ఏ విధంగా ఉంటారో రూపము అదే విధంగా ఉంటారు. ఈయన కూడా పీతాంబరాన్ని ధరించి ఉన్నారు, కర్ణ కుండలాలను ధరించి ఉన్నారు, విశాలమైన కన్నులు కృష్ణ భగవానులాగే ఉన్నాయి. కాబట్టి అందరూ గోపికలు అందరూ కూడా ఏమయ్యారు? వారు కృష్ణ భగవానుని యొక్క అనుభూతిని పొందుతున్నారనమాట పూర్తిగా. అప్పుడు అలాగా ఉద్ధవుణ్ణి చూసినప్పుడు వారికి ఏమైంది? అక్కడ ఒక భ్రమరము తిరుగుతూ ఉన్నదనమాట. అలాగ భ్రమరం తిరుగుతూ ఉన్నప్పుడు భగవానుడి అదే చూశారు కదా, ఉద్ధవుణ్ణి చూశారు కదా, వెంటనే ఆ భ్రమరాన్ని చూస్తూ వాళ్ళు ఉద్ధవునికి ఒక సందేశాన్ని ఇచ్చారనమాట. ఏమిటి ఆ సందేశము అంటే ఏమిటి అంటే ఏమిటి సందేశము అంటే ఆ భ్రమరము కొన్ని చెట్ల నుంచి అది ఆ యొక్క అదే తేనెను గ్రోలుతుంది కదా. అంటే ఒక చెట్టు దగ్గర ఉండకుండా అన్ని చెట్ల దగ్గరకు వెళ్ళి ఆ పువ్వు నుండి అది తీసుకుంటుంది. ఆ విధంగా కృష్ణుడు కూడా మేమందరము ఈ వ్రజగోపికలమందరం కూడా అంతటినీ త్యజించి ఆయన కోసం, ఆయన సాంగత్యం కోసం వస్తే ఆయనేమో మధురకు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు అక్కడ మధుర వనితలన్నీ అందరూ ఉన్నారు కదా, వారి యొక్క అనురాగాన్ని పొందుతున్నారా అని భ్రమరాన్ని గుర్తు చేస్తూ కృష్ణ భగవాన్ గురించి చెప్పడం జరిగింది. ఆ విధంగా పలికి తర్వాత మేమైతే భగవంతుని యొక్క స్మృతుల్లోనే ఉంటున్నాము, ప్రతి నిమిషము భగవంతున్నే గుర్తు చేసుకుంటున్నాము అని తెలియచేశారు. తర్వాత ఉద్ధవుడు ఏం చేశారు? వారిని ఎలాగైనా ఓదార్చాలి. వాళ్ళందరూ కూడా దుఃఖిస్తున్నారు, భగవంతుని యొక్క విరహ వేదనను అనుభవిస్తూ దుఃఖిస్తున్నారు. కాబట్టి
ఉద్ధవుడు చెప్తున్నారు, మీరెంత భాగ్యవంతులో కదా, అందుకే భగవంతుని యొక్క ఆ, కృపను మీరు పొందగలిగారు అని కృష్ణ భగవానుడు ఏదైతే ఉద్ధవునికి తెలియచేశారో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఏం చెప్పారు భగవంతుడు? నేనే ఇక్కడ పూర్తిగా నేనే పరమాత్ముణ్ణి, సర్వులకు పోషకుడుగా ఉన్నాను, సృష్టి స్థితి లయలను అన్నింటినీ కూడా కావించేది నేనే. కాబట్టి మీరు ఎలాగైతే మీ దగ్గర ఉండడం వల్ల ఆ ప్రేమ కరుణ అనేది మీకు తెలియదు, అందువల్లనే మీరు ఆ ప్రేమను తర్వాత అధికమైన ఆకర్షణను ఇంకా బాగా వృద్ధి చేసుకోవాలి అనేసే నేను మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టాను అని కృష్ణ భగవానుడు చెప్పారు అన్న సందేశాన్ని ఉద్ధవుడు గోపికలకు అందరికీ తెలియచేయడం జరిగిందనమాట. అప్పుడు అందులో నుంచి ఇంకొక గోపిక చెప్పారు, ఇప్పుడు కంసుడు మరణించాడు కదా, ఇంకా మరణించిన తర్వాత ఆయనకు అక్కడేమి పని ఉన్నది, బృందావనానికి వచ్చేసేయవచ్చు కదా. ఓహో, ఇప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి పరివారంతో సుఖంగా ఉన్నారా అని అడిగింది. తర్వాత బృందావనంలో మాతో రాసలీల నృత్యంలో పాల్గొన్నారు కదా, వాటినన్నింటినీ గుర్తు చేసుకొని తెలియచేస్తూ ఉంటారా? ఇంకా మళ్ళీ మాకు ఎప్పుడు ఆయన చూడగలిగే ఆ పునర్దర్శనం ఉంటుంది, మాకెప్పుడు అలాంటి భాగ్యం కలుగుతుంది అంటూ ఆ గోపిక కూడా వాపోవడం జరిగిందనమాట. ఇంకొక గోపిక చెప్తున్నారు, ఆ భగవంతుని యొక్క ఆ మందస్మితమైన చిరునవ్వు, మధురమైన వాక్కులు, వీటినన్నింటినీ కూడా మేము ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఆయననే తలుచుకుంటూ ఉన్నాము అని అక్కడ చెప్పడం. దీనినే భ్రమర గీతం. భ్రమరం అంటే ఆ యొక్క ఇదనమాట, తేనెను ఇది చేస్తుంది కదా, ఆ విధంగా దాని గురించి తెలియచేస్తూ ఆ విధంగా చెప్పడం జరిగింది. తరువాత ఉద్ధవుడు కొన్ని రోజులు అక్కడే ఉండి వారిని అందరినీ కూడా కృష్ణ భగవాను గురించి తెలియచేస్తూ వారికి ఆనందాన్ని ఇచ్చి తరువాత మధురకు బయలుదేరడానికి నందమహారాజు దగ్గర చెప్పడం వలన నందమహారాజు ఆయనకు అనుమతి ఇచ్చిన తర్వాత మధురకు బయలుదేరి వచ్చేసారనమాట. ఎవరు? ఉద్ధవుడు. తరువాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారకాలో నగరాన్ని నిర్మించాడు. ఎందుకు ఆయన ద్వారకా, ఇప్పుడు మనం చూస్తున్నాం ద్వారకా, గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా నగరం, ఆ ద్వారకా నగరాన్ని కృష్ణ భగవానుడు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనము తెలుసుకుందాం. ఎప్పుడైతే కంసుడు మరణించాడో కంసుని యొక్క భార్యలైనటువంటి అస్థి, ప్రాప్తి, వీరెవరు? మగధ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి జరాసంధుని యొక్క కుమార్తెలు. అంటే జరాసంధునికి కంసుడు అల్లుడనమాట. వారు విధవలు అవ్వడం వలన వారు తండ్రి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు, మా పరిస్థితి ఈ విధంగా అయ్యింది అని చెప్పేసరికి జరాసంధుడు చాలా కోపాన్ని ఇదయ్యాడనమాట. వెంటనే ఈ ధరణిలోనే యాదవ వంశం లేకుండా నేను చేస్తాను అని సైన్యాన్నంతా కూడా తీసుకొని నేరుగా ఆయన మధురను ముట్టడించారనమాట. వెంటనే భగవంతునికి ఈ విషయం తెలిసి బలరామునితో చెప్పి రథాన్ని ఎక్కి బలరామ కృష్ణులు కూడా ఆ యుద్ధస్థలికి వచ్చారు. పోరాపోరీగా యుద్ధం జరిగింది. వెంటనే ఈ యొక్క జరాసంధుడు ఓడిపోవడం జరిగింది. ఎప్పుడైతే జరాసంధుడు ఓడిపోయారో బలరాముడు జరాసంధుణ్ణి బంధించడానికి ప్రయత్నించాడు. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పారు, జరాసంధుణ్ణి నీవు వదిలిపెట్టు, ఎందుకంటే ఇప్పుడు జరాసంధుణ్ణి వదిలిపెడితేనే అతడు వెళ్ళి ఇంకా మిగిలిన శత్రువులు, అతని స్నేహితులంతా అలాంటి బుద్ధితోనే ఉంటారు కదా, అలాంటి మన శత్రువులందరినీ కూడా తీసుకొని వస్తాడు, మళ్ళీ వారితో యుద్ధం చేసి మనం గెలవాలి. ఈ విధంగా ప్రతిసారి అతన్ని విడిచిపెట్టాలి. అలాగ విడిచిపెట్టడం వల్ల అతడు వెళ్ళి మళ్ళీ అతని సామంతరాజులు, స్నేహితులు, శ్రేయభిలాషుల్ని అందరినీ తీసుకురావడం జరుగుతుంది. వారిని అందరినీ కూడా సంహరించి భూమాతకు
భారాన్ని తగ్గించాలి అని కృష్ణ భగవానుడు బలరాముడితో చెప్పేసరికి బలరాముడు విడిచిపెట్టడం జరిగింది. జరాసంధుడు అవమాన భారంతో తిరిగి వెళ్ళిపోయాడనమాట. ఆ విధంగా జరాసంధుడు 17 సార్లు ద్వారకా అదే సారీ మధురకు రావడము, యుద్ధం చేయడము, ఓడిపోవడము, వెళ్ళిపోవడము, ఆ విధంగా 17 సార్లు గడిచిపోయాయి. 17 సార్లు బలరామకృష్ణులు విడిచిపెట్టేశారు. ఇక జరాసంధునికి ఇంక కోపం చాలా ఎక్కువైపోయింది. మనం ప్రతిసారి ఇలాగ పరాభవం చూస్తున్నాము, ఈసారి ఎలాగైనా యోధుణ్ణి తీసుకురావాలి 18వసారి అని ప్రయత్నించి ఆయన వెళ్ళడం జరిగింది. తరువాత ఏమైంది, ఆ విధంగా అయిన తర్వాత ఇలాగ ప్రతిసారి జరాసంధుడు రావడము, యుద్ధం చేయడము, ఇటువైపు యాదవ వంశంలో ఉన్నటువంటి వారు కూడా జన నష్టం, ప్రాణ నష్టం జరగడం, వాళ్ళకంతా కష్టాలు రావడం, అలాగ ఉండేసరికి కృష్ణ భగవానుడు యాదవ కులంలోని అందరినీ కూడా సంరక్షించాలి అని భావించి వెంటనే ఆయన విశ్వకర్మను రప్పించి ఆ నడి సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన నగరాన్ని స్థాపించడం జరిగిందనమాట. అలాగ నగరాన్ని స్థాపించి ఆ నగరాన్ని స్థాపించినప్పుడు ఇంద్రాది దేవతలు అందరూ కూడా చాలా వాళ్ళు ఆనందపడిపోయి ఎన్నో కానుకలను కూడా భగవంతునికి సమర్పించడం జరిగింది. ఇక భగవంతుడు యోగమాయ బలం చేత యాదవులందరినీ కూడా ఆ ద్వారకా నగరంలో తీసుకువెళ్ళి ఉంచి వారందరూ కూడా ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు పడకుండా ఉండే విధంగా వారికి అన్ని ఏర్పాట్లను తయారు చేసి ఉంచారనమాట. తరువాత కృష్ణ భగవానుడు ఆ ద్వారకా నుంచి మధురకు రావడం జరిగింది. ఎప్పుడైతే మధురకు భగవానుడు వచ్చారు అని జరాసంధుడు తెలుసుకున్నారో ఇక ద్వారకాని వెళ్ళి ముట్టడించలేడు. ఎందుకంటే ఒక సముద్రం మధ్యలో ఉన్నది, అది తగని పని. కాబట్టి ఈసారి ఒక గొప్ప యోధుడు, అతడే కాలయవనుడు అనే ఒక గొప్ప యోధుడిని తోడుగా తీసుకొని యుద్ధం చేయడానికి రావడం జరిగిందనమాట. అప్పుడు ఆ కృష్ణ భగవానుడు కాలయవనుడికి యుద్ధం జరుగుతుంది. కృష్ణుడు ఏం చేశారు, ఇలాంటి అతన్ని అదే సంహరించాలి అంటే ఒక ఉపాయము చెయ్యాలి, విధి కూడా ఆ విధంగా. కాబట్టి అతన్ను తరుముతూ అంటే ఆ కాలయవనుడు కృష్ణ భగవాన్ని తరుముతూ ఉన్నట్లు దగ్గరకు చేర్చుకుంటూ అలాగా తీసుకొని ఒక గుహలోకి భగవంతుడు వెళ్ళారనమాట. వెళ్ళి మాయమైపోయారు. వెంటనే ఇక్కడ ఈ కాలయవనుడు లోపలికి రావడం జరిగింది. అక్కడ ఏమైంది, లోపలికి వచ్చేసరికి చీకటిగా ఉన్నది ప్రదేశం అంతా. అక్కడ ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడనమాట. అలాగ నిద్రపోతుండేసరికి ఈ కాలయవనుడు ఏమనుకున్నాడు, శ్రీకృష్ణ భగవానుడే భయంతో వచ్చి ఇక్కడ అలాగ పడుకొని ఉన్నాడు అని కాలితో తన్నడం జరిగిందనమాట. అలాగ తన్నేసరికి అక్కడ పడుకున్న వ్యక్తి వెంటనే లేచి తన కనుల యొక్క శక్తితో అగ్నిని ఇది చేసి ఆ యొక్క కాలయవనుడిని భస్మం చేయడం జరిగింది. అది ఎవరు ఆ వ్యక్తి, అంతటి శక్తి కలిగిన వ్యక్తి అంటే అక్కడ మాందాత అనే ఒక మహారాజు ఉండేవారు. ఆ మహారాజు యొక్క కుమారుడు ముచుకుందుడు. ఆ ముచుకుందుడు గొప్ప పరాక్రమశాలి. అతడు అసురులు నిరంతరము దేవతలను కష్టపెడుతూ ఉన్నప్పుడు దేవతల తరపున ఆయన ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేశాడు అసురులతో. అలాగా యుద్ధం చేస్తూనే ఉండి ఉండి అలసిపోయాడనమాట. అలసిపోయినప్పుడు ఈ దేవతలందరూ విజయం సాధించాక నీకేం వరం కావాలి ముచుకుందా అని అడిగినప్పుడు ముచుకుందుడు, నేను చాలా అలసిపోయాను, నేను నిరంతరం అంటే నిద్రలోనే ఉండాలి అని చెప్పి కోరుకున్నాడు. ఆ విధంగా ఆ ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ రావడం, అక్కడ నిద్రపోవడం, ఈ కాలయవనుడు రావడం, అతన్ని ఆ నిద్రలో ఆయన ఎంతో శక్తిని పొందాడు కాబట్టి ఆ శక్తితో అతన్ని
భస్మం చేయడం జరిగింది. వెంటనే కృష్ణ భగవానుడు అక్కడ ప్రత్యక్షం అయ్యేసరికి ఆ యొక్క ముచుకుందుడు భగవంతుణ్ణి ఎదురుగా చూసి స్తుతించి ఆయనకు పాదాభివందనం చేసి నమస్కరించడం జరిగింది. ఆయనకు ముక్తిని ప్రసాదించడం జరిగింది భగవంతుడు. ఈ విధంగా ఆ జరాసంధుడు ఆ విధంగా అన్నిసార్లు ఎప్పుడూ గెలవడమే ఏమీ లేదు, కానీ రావడము, ఓడిపోవడము, నష్టపోవడము, తిరిగి వెళ్ళి మళ్ళీ పరాక్రమంగా రావడము, ఇలాగ చేస్తుండేసరికి బలరామకృష్ణులకే ఒకానొక స్థితిలో చాలా విసిగిపోయారు ఆ జరాసంధుడి వలనమాట. ఆ విధంగా ఆ కాలయవరుని ముచుకుందుడి వలన మరణించడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడు మధురకు చేరుకున్నారు. ఇంకా మిగిలిన కొంత సేన ఉంటే వారిని అందరినీ కూడా సంహరించడం జరిగింది. అయినా జరాసంధుడు వదిలిపెట్టలేదు. ఈసారి ఏం చేశాడు? 23 అక్షౌహిణులతో యుద్ధం చేయడానికి రావడం జరిగింది. ఇక చాలా మటుకు జరాసంధుని తరపున సైడ్ వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టడం జరిగింది. ఇక బలరామకృష్ణులు ఏం చేశారు? ఇంకొక ప్రయత్నం అనమాట. వెంటనే ఆ జనం అందరూ అదే యుద్ధంకి వచ్చేసరికి బలరామకృష్ణులు ఇక వీడితో యుద్ధం చేయడం ఏమిటి అన్నట్టుగా ఆ రథాన్ని దిగి నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. అలాగ నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు ఒక ప్రవర్షణ అనే ఒక పర్వతం మీదకి ఎక్కుతున్నారు. వెనక వెంబడి సైనికులు ఈ జరాసంధుడు ఎక్కడికి వెళ్తున్నారా అని వెనక వెంబడి వస్తూ ఉన్నారు. వారు అలాగ పర్వతం ఎక్కేసరికి ఆ పర్వతం కింద ఎండుటాకులు, ఎండు గడ్డి, చెట్లు ఎండిపోయినవి చుట్టూతా ఉన్నాయన్నమాట. వారికి ఇంకా యుద్ధం అంతా చేయడము అనవశ్యము అనుకొని ఆ జరాసంధుడు ఆ ఎండు గడ్డికి అగ్నిని రాజింప చేయడం జరిగింది. ఎప్పుడైతే ఒక్కసారిగా అగ్ని కీలకులు ఇదయ్యాయో చుట్టుముట్టి పర్వతం అంతా ముట్టి అలాగే రగులుతున్నాయి. ఇక్కడ బలరామకృష్ణులు ఆ పర్వతం మీదకు వెళ్ళి చక్కగా సముద్రంలో దూకి ద్వారకకు చేరుకున్నారనమాట. అంటే ఇక్కడ ప్రయత్నము ఏమంటే వీళ్ళు జరాసంధుడు ఇంకా ఎలాంటి ప్రయత్నాలతో వస్తాడో గమనించాలి అని. ఇంకా ఎప్పుడైతే అలాగా అగ్నికీలలు ఇదయ్యాయో జరాసంధుడు ఏం చేశాడు? బిగ్గరగా అరుస్తూ బలరామకృష్ణులు మరణించారు, నేనే విజయాన్ని సాధించాను అని బిగ్గరగా హాహాకారాలు చేస్తూ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడనమాట. అంటే ఆయన దృష్టిలో వాళ్ళు లేరు అన్నట్టుగా ఇది చేశారు. ఆ విధంగా జరాసంధుడిదైంది. ఇంకా మళ్ళీ ప్రయత్నం ఉంది జరాసంధునిది. తర్వాత కృష్ణ భగవానుడు చక్కగా ద్వారకలో ఆయన వారిని అందరినీ యాదవ కులం వారిని అందరినీ పర్యవేక్షిస్తూ పాలనను చేస్తూ ఉన్నారనమాట. అక్కడ కృష్ణ భగవానుడు ఒక రాజులాగా కిరీటాన్ని ధరించి, ద్వారకాధీశుని చూడండి, మామూలుగా మన బృందావనంలోని కృష్ణుడిలాగా ఉండరు. వేణువుని ఉంచుకొని లేకపోతే అలంకరణ చేసుకొని, అలంకరణ ఉంటది కానీ రాజు యొక్క అలంకరణతో కిరీటం ఉంచుకున్నట్టుగా ద్వారకాధీశుడు ద్వారకాపురిలో ఉంటారనమాట. ఇక అలాగా సంరక్షణలో వారందరూ కూడా సస్యశ్యామలంగా చక్కగా ఉన్నారు ద్వారకాలో యాదవ కుల అందరూ. ఇక రుక్మిణీ మాతను శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అపహరించి తీసుకొని వచ్చి వివాహం చేసుకున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. విదర్భ రాజు యొక్క రాజు భీష్మకుడు. ఆ భీష్మకుని యొక్క పుత్రిక, భీష్ముడు కాదు భీష్మకుడు. ఆ భీష్మకుని యొక్క పుత్రిక ఈమె ఎవరు? రుక్మిణీ మాత. భీష్మకుని యొక్క కుమారుడు రుక్మి. అంటే ఒక ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారనమాట. ఈమె శ్రీకృష్ణ భగవాన్ని ఎప్పుడూ చూడలేదు రుక్మిణీదేవి. కానీ అలాగ చూడకపోయినా కానీ భగవంతుని యొక్క రూప బల గుణాదులను అంతటిని గురించి విని ఉన్నందున ఆమె మనసులో పూర్తిగా అతన్నే భర్తగా పొందాలి అనుకొని అలాగే నిర్ణయించుకొని ఉన్నారనమాట రుక్మిణీ మాత. ఇక బంధువులు, తండ్రి వీళ్ళందరూ ఏమిటి రుక్మిణీ మాతకు
రుక్మిణి అదే రుక్మి మూలంగా సోదరుడైన రుక్మి వలన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలి అని కోరుకుంటున్నారనమాట వాళ్ళు. అలాగ ఉన్న సమయంలో రుక్మిణి చాలా దుఃఖానికి ఇదయిందనమాట. ఎలాగంటే ఒక ఎలాగైనా కానీ కృష్ణ భగవానునే భర్తగా పొందాలి అని కోరుకోనుంది కాబట్టి ఆమె ఒక బ్రాహ్మణుని ద్వారా భగవంతునికి ఒక ఆ, ఉత్తరాన్ని రాసి పంపిందనమాట. ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆ బ్రాహ్మణుడు ద్వారకాకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు తీసుకొని వెళ్ళి భగవంతునికి ఆ ఉత్తరాన్ని ఇవ్వడం జరిగింది. కృష్ణ భగవానుడు ఆ ఉత్తరాన్ని నీవే చదువు అని చెప్పడం వలన ఆ బ్రాహ్మణుడే చదువుతాడనమాట. ఇక్కడ ఏమి రాశారు ఆ ఉత్తరంలో అన్నది మనం ఒక 2 శ్లోకాలు తీసుకుందాం. ఇది మనకి దశమ స్కందములో అధ్యాయం 52లో 37వ శ్లోక 39వ శ్లోకాల్లో ఉన్నది. శ్రీ రుక్మిణి ఉవాచ శ్రుత్వా గుణాన్ భువన సుందరా శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరై హరతో అంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్ధలాభం త్వయాచ్యుతా విశతి చిత్తమా పత్రపం మే. ఆ బ్రాహ్మణుడు తీసుకుని వెళ్ళి ఆ ఉత్తరాన్ని ఇచ్చినప్పుడు ఆయన చెప్పారు, నీవే చదువు అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చదివి వినిపిస్తున్నారు. అందులో రుక్మిణీదేవి ఏమి పలికారు అన్న విషయం ఉంది. ఏముంది? ఓ భువన సుందర, ఓ అచ్యుత, అందరు కూడా నీవు యొక్క విషయాలను శ్రవణం చేసి వారి యొక్క కష్టాలను అన్నింటినీ కూడా హరించే విధంగా ఉన్నారు. నీ యొక్క గుణాలను విని నిన్ను చూసి దర్శించుకొని అందరూ కూడా సకల అభీష్టాలను నెరవేర్చుకుంటున్నారు అని ఈ యొక్క శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఇక రెండవ 39 శ్లోక తన్మే భవాన్ ఖలు వృతః ప్రతిరగ్నజాయాం ఆత్మార్పితచ్చ భవతో అత్ర విభో విదేహి మా వీరభాగం అభిమర్శతు చైద్య ఆరాద్ గోమాయ వన్మృగపతే బలిమంబుజాక్ష. ఇందులో ఏం చెప్తున్నారు? ఓ ప్రభు, నేను నిన్ను మాత్రమే పతిగా అనుకుంటున్నాను. నీకే నా యొక్క ఆత్మ సమర్పణను గావించాను అని ఇక్కడ చెప్తున్నా. అంటే మీ ఇక్కడ అది ఆ కావ్యము ఆ ఉత్తరాన్ని పంపించారు కదా రుక్మిణి మాత, అది ఆ ప్రేమ కావ్యము ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ఉత్తరంలో ఏం రాసున్నారు? మీ గురించి విన్నప్పటి నుంచి నా హృదయం అంతా కూడా మిమ్మల్ని కోరుకుంటుంది. ఓకే, ఆ విధంగా మీ పట్ల నేను విని 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 నేను ఆకర్షితురాలనయ్యాను. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే మా తండ్రి, మా సోదరుడు శిశుపాలునితో నన్ను ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించారు. ఆ విధంగా ఆ వివాహం జరగక ముందే మీరు నన్ను వచ్చి అపహరించి నన్ను వివాహం చేసుకోండి, లేదంటే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. ఒకవేళ అలాగ ప్రాణత్యాగం చేసుకున్న తర్వాత నెక్స్ట్ జన్మలోనైనా మళ్ళీ నిన్నే భర్తగా పొందాలని కోరుకుంటున్నాను అంటూ ఆ ఉత్తరంలో వివరంగా వ్రాయడం జరిగింది. ఆ విధంగా వ్రాసిన ఉత్తరాన్ని ఆ బ్రాహ్మణుడు చదివి వినిపించినంతనే కృష్ణ భగవానుడు కూడా అదే అనుభూతిని పొందారు. కృష్ణ భగవానుడు కూడా ఎప్పుడూ రుక్మిణీమాతను చూడలేదు, రుక్మిణీమాత కృష్ణ భగవాన్ని చూడలేదు. కాకపోతే విన్న విషయాలతోనే వాళ్ళు ఒకరికొకరు ఆ ఆనంద అనుభూతుల్ని పొందుతున్నారు. అప్పుడు ఆ సందేశాన్ని విన్నటువంటి కృష్ణ భగవానుడు, నేను కూడా రుక్మిణి పట్ల అదే విధంగా ఆకర్షితుడై ఉన్నాను. కాకపోతే రుక్మి మేము వివాహం చేసుకోవాలంటే కూడా నిరోధించే విధంగా ఉన్నాడు కాబట్టి ఆ రుక్మితో పాటు మిగిలిన రాజులందరూ ఉన్నారు కదా, వారిని అందరినీ కూడా
ఆ, వాళ్ళని అణచివేసి నేను రుక్మిణిని వివాహం చేసుకుంటాను అని నా సందేశంగా రుక్మిణికి తెలియచేయి అంటూ కృష్ణ భగవానుడు తెలియడం జరిగిందనమాట. వెంటనే ఒక రథాన్ని సిద్ధం చేసి విదర్భకు ఆ బ్రాహ్మణుడి పంపించడం జరిగిందనమాట. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా ప్రయాణమయ్యి విదర్భను చేరుకున్నాడు. ఇక్కడ విదర్భలో ఏం జరుగుతున్నది? భీష్మకునికేమో అంతగా ఇష్టం లేదు రుక్మిణీ మాతను శిశుపాలునికిచ్చి వివాహం చేయడం. కానీ ఆ యొక్క పుత్రుని యొక్క వాత్సల్యం, పుత్రుడు ఏ విధంగా చెప్తే అలాగా వినడం చేయడం వలన ఇక తప్పని పరిస్థితుల్లో భీష్మకుడు కూడా వివాహం చేయడానికి నిశ్చయించి ఏర్పాట్లనన్నీ చేస్తున్నారు. ఇక అందరూ సామంతరాజులను అందరినీ ఆహ్వానించడం జరిగింది. కృష్ణ బలరాముల్ని వారిని కూడా ఆహ్వానించి అందరికీ విడది ఏర్పాట్లనన్నింటినీ చేశారనమాట. అక్కడ వచ్చినటువంటి ఆ రాజులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎలాగైనా ఈ విషయము వారికి కూడా చెవిన పడింది. కృష్ణ భగవానుడు రుక్మిణిని అపహరించి వివాహం చేసుకోబోతున్నారు అని. ఇక్కడ మనం ఇంకొక విషయం నేను చెప్పడం మర్చాను. ఆ ఉత్తరంలో రుక్మిణీ మాత ఏమి రాశారు? నా వివాహానికి ముందు రోజు నేను వచ్చి అంబికాదేవి మందిరానికి వ్రతం కోసం రావడం జరుగుతుంది. ఆ సమయంలో మీరు వచ్చి నన్ను అపహరించి వివాహం చేసుకోండి అని వివరించి చెప్పారనమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎలాగైనా రుక్మిణిని శిశుపాలునికిచ్చే వివాహం చెయ్యాలి అని వారందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక రుక్మిణీ మాతకు చాలా దుఃఖం కలుగుతుంది. వెళ్ళిన బ్రాహ్మణుడు రాలేదు, కృష్ణ భగవానుడు వచ్చిన విషయము ఆమెకి తెలియదు. అక్కడ విడది ఏర్పాట్లలో చేసి ఉన్నారు, అక్కడ వచ్చినది తెలియలేదనమాట. కాబట్టి ఆమె చాలా దుఃఖితురాలై ఉన్నది. అలాగ దుఃఖిస్తున్న సమయంలోనే బ్రాహ్మణుడు లోపలికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను కృష్ణ భగవాన్ చెప్పిన సందేశాలన్నింటినీ చెప్పడము జరిగిందనమాట. ఆ విధంగా అయిన తర్వాత ఇక ఆ రోజు రానే వచ్చింది. ఆ ముందు రోజు రుక్మిణీ మాత చక్కగా అలంకారమై చాలా సౌందర్యవతిగా ఆమెను భటులు అందరూ తోడురాగా ఆమె అంబిక యొక్క మందిరానికి చేరుకున్నారు. అలాగ చేరుకొని అక్కడ పూజలంతా నిర్వహించారు. ఆ పూజలలో కూడా రుక్మిణీ మాత కోరుకుంటున్నారు, నేను కృష్ణుని తప్ప అన్యులను వివాహం చేసుకోను, నాకు కృష్ణుడే భర్తగా రావాలి అని అక్కడ పూజలు జరిపించారు. ఇక అక్కడ అందరూ సామంతరాజులు అందరూ కూడా గుమికూడి ఉన్నారనమాట. ఆ సమయంలో ఏమైంది? కృష్ణ భగవానుడు అక్కడికి రావడం జరిగింది. కృష్ణుని చూసేసరికి తన పక్కనున్న చెలికత్తులు గుర్తు చేస్తున్నారు, అదిగో కృష్ణుడు అని చెప్పేసరికి ఆమె అలవోకగా నడుచుకుంటూ అలాగ వస్తున్నప్పుడు ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి అక్కడ మిగిలిన రాజులందరూ మూర్ఛపోయారట. అంతటి అద్భుత సౌందర్య రాశిగా రుక్మిణీ మాత నడిచి వస్తున్నారు. వెంటనే కృష్ణ భగవానుడు వెళ్ళి ఆమె యొక్క చేయిని పట్టుకొని అలాగే తీసి ఆమెని దగ్గరకు తీసుకొని రథంలో కూర్చుండబెట్టుకొని బయలుదేరిపోతూ ఉన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా కృష్ణ భగవానుని మీద బలరాముడు కూడా రావడం జరిగింది కదా, బలరాముని మీద పోరాడడానికి పరిగెట్టుకుంటూ వస్తున్నారనమాట. బలరాముడు వారిని అందరినీ కూడా దూరంగా ఇది చేసే విధంగా వారించి నీవు వెళ్ళు అని కృష్ణ భగవాన్ చెప్పడం జరిగింది. అలాగా కృష్ణ భగవానుడు రుక్మిణీ మాతను తీసుకువస్తుండగా రుక్మి అక్కడ ఉన్నటువంటి రాజులందరితో శపథం చేస్తాడు, నేను ఒంటరిగా వెళ్ళి అదే మా సోదరి అయినటువంటి రుక్మిణిని రక్షించి తీసుకొని వచ్చి శిశుపాలునికి వివాహం చేస్తాను. అలాగా నేను రుక్మిణిని రక్షించలేకపోతే నేను అక్కడే ఉండిపోతాను, ఎక్కడికి వెళ్ళాను ప్రదేశానికి మళ్ళీ రాజ్యానికి అంటే విదర్భకు రాను అని ఆ ప్రతిజ్ఞను పూని ఒక్కడిగా బయలుదేరుతాడనమాట రుక్మి. అలాగా వీరు వెనకంబడి తరుముతూ వెళ్ళేసరికి వెంటనే ఏమైంది, తన యొక్క బాణాలన్నింటినీ ఆ రథం మీదకి గుప్పిస్తున్నాడు. అలాగా
వచ్చిన వాటినన్నింటిని కూడా కృష్ణ భగవానుడు ఎదుర్కొని ఇంకా ఇంకా చివరి ప్రయత్నంగా తన ఖడ్గం తీసి రుక్మిణిని చంపడానికి సిద్ధపడ్డారు కృష్ణ భగవానుడు. వెంటనే రుక్మిణి మాత తన సహోదరుని తప్పు మన్నించి అతన్ని వదిలిపెట్టండి అని, అంటే అప్పటికే ఆమె భయపడిపోతూ ఉంది ఆ రథంలో. చుట్టూ అందరు రాజులు తరుముతూ వస్తున్నారు, బాణాలను వేస్తున్నారు. అయినా కానీ భగవంతుడు రుక్మిణీదేవికి మాట ఇచ్చారు, నువ్వు అలాగ భయపడకుండా ఉండు, నేను నీకు అభయం ఇస్తున్నాను, నిన్ను నేను రక్షిస్తాను అని చిరునవ్వుతో చెప్తూ ఉంటే కూడా ఆమెకి భయం అనేది అక్కడ ఉన్నది. ఎందుకంటే ఎవరు ఎలాగా అక్కడ ప్రవర్తిస్తున్నారో కూడా తెలియని విషయం కాబట్టి. తర్వాత సోదరుని రక్షించమని ప్రాధేయపడ్డారు. అలాగ ప్రాధేయపడేసరికి ఇంకా అతనికి తెలియచేయాలి కదా. అందుకని ఆ యొక్క రుక్మికి శిరస్సు పైన అరగుండు, అంటే సగం మాత్రము గుండు చేసి, మీసాలు కూడా సగమీసం తీసివేసి, ఆ విధంగా ఒక వికృత రూపం అయిపోతారు కదా, ఆ విధంగా చేసి వదిలిపెట్టడం జరిగింది. ఇంతలో వెంటనే అక్కడికి బలరాముడు చేరుకున్నాడు. బలరాముడు చేరుకొని భగవంతునితో, సోదరా నువ్వు చేసినది చాలా అదే అధర్మము. ఎందుకంటే ఒక క్షత్రియుడిని మనము ఆ విధంగా చేయకూడదు. అలాగ చేస్తే వారిని సంహరించినంత, అంటే ప్రాణాలు తీయలేదు కానీ ప్రాణాలు తీసినంత సమము అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ యొక్క రుక్మి మనకు బంధువయ్యాడు, ఇక భావమరిది అవపోతున్నాడు కదా. వివాహం చేసుకుంటే రుక్మిణికి భావమరిది అవపోతున్నాడు. కాబట్టి మనకి ఇలాగ బంధుత్వం కలిగిన అతనితో ఈ విధంగా ప్రవర్తించకూడదు అని కొద్దిగా కృష్ణ భగవానునికి తెలియచేసే విధంగా చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఆ రుక్మి చేసిన పని కూడా ఆ విధంగా ఇదైంది కాబట్టి భగవంతునికి ఆ యొక్క కోపాన్ని తెప్పించే విధంగా చేయడం జరిగింది. తర్వాత రుక్మిణి వైపు తిరిగి చూసి, నువ్వు ఏమి దుఃఖపడవద్దు, ఇలాంటి విషయాలన్నీ కూడా వారు వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితాల వల్లనే జరుగుతాయి. ఇక్కడ రుక్మి కూడా అలాంటి కర్మను చేసి ఉన్నాడు కాబట్టే ఆ యొక్క ఫలితాన్ని ఇక్కడ పొందాడు. ఇది విధి వ్రాతం, అలాగా జరగాలని ఉంటే జరుగుతుంది అని రుక్మిణి మాతకు కూడా తెలియచేయడం జరిగింది. తర్వాత రుక్మి అక్కడ ఏమి శపథం చేసి వచ్చాడు, ఇక మీదట నేను అదే రుక్మిణిని తీసుకునే విదర్భకు వస్తాను, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు కదా. కాబట్టి అక్కడే అక్కడంతా మనుషులంతా వాళ్ళు సైనికులు అక్కడే చేర్చుకొని అక్కడే ఒక రాజ్యంలాగా ఏర్పాటు చేసుకొని రుక్మి అక్కడే ఉండిపోవడం జరిగిందనమాట. తర్వాత కృష్ణుడు, రాధా అదే రుక్మిణి మాత వీళ్ళందరూ కూడా మధుర ద్వారకకు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత వివాహము అనేది జరిగింది. ఆ వివాహానికి అక్కడ ద్వారకావాసులందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఆ మిగుల ఆనందంతో వారందరూ కూడా నగరం అంతా కూడా ఒక ఉత్సవంలాగా జరుపుకున్నారట. ఓకే, ఇంతవరకు చాలు. ఈరోజు మళ్ళీ ఇంకా వేరే స్టోరీ తీసుకుంటే మళ్ళీ ఇదవుతూ పోతుంది. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.